మన విజయవాడలో ఉన్న అనూస్ వాళ్ళు మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నారండి. శతాక్షి చూసుకోవాలి ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఉందంట. చూసారు ఇక్కడ గుల్లలు మొత్తం ఈ గుల్లలన్నీ తీసేశారు. మీకు దూరం నుంచి వీడియోలు ఎప్పుడు కనిపించవు కదా, ఇవన్నీ గుల్లలే. ఈ గుల్లలన్నీ తీసేశారు. అలాగే ముఖం మీద మొట్టాలు కానీ తర్వాత నల్ల పొంగు అంటారు కదా, ఆ పొంగు కానీ ఇవన్నీ కూడా లేకుండా చక్కగా ముఖం అంతా క్లీన్ చేస్తారండి. ట్రీట్మెంట్ తర్వాత శతాక్షికి ఫుల్ సంతోషం అండి. లేదండి, ఎందుకంటే అనూస్ వాటర్ అనేది బ్రాండెడ్ అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? 40 years. నాకు తెలిసినప్పటి నుంచి ఉంది, దానికి ముందు నుంచి ఉందంటే 40 years సీనియారిటీ అండి. ఏదైనా సరే ఆర్చి తూచి అన్ని ట్రీట్మెంట్లు కానీ చేస్తారు. సో ఇంతకన్నా సీనియారిటీ అనుభవం అనేది ఇంకేముంటుంది చెప్పండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ నేను ఇప్పుడే చూపించను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నేను. హాయ్ చెప్పు. హాయ్. విజయవాడలో ఇప్పుడు ఎక్కడున్నాం అంటే స్పెన్సర్ దగ్గర ఉన్నాం అనమాట. స్పెన్సర్ అంటే ఇదేమంటారమ్మా, అదే మెడికల్ కాలేజ్ ఉంది కదా, మెడికల్ కాలేజ్ స్పెన్సర్ దగ్గర ఉన్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే వచ్చేస్తుంది. సో మీకు అదే నేను చూపిస్తాను. ఏంటనేది ముందే చెప్పేటట్టున్నాను, కానీ ఇప్పుడు చెప్పను. వెళ్ళిన తర్వాత చూపిస్తాను. స్టార్టింగ్ లో ఏమేమి క్రాస్ చేస్తున్నాం అనేది చూపిస్తాను మీకు. సో ఎటువంటి దారి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? సరి బాగుందా పట్టుకోవాలి. చూడండి, అనూస్ వాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? మా విజయవాడలో ఉన్న బెంజీ సర్కిల్ దగ్గర అనూస్ వాళ్ళ దగ్గరికి వచ్చామండి. అనూస్ అంటే అనుకుంటున్నారా? సెలూన్ అండ్ క్లినిక్ అండి. సో ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మా అమ్మాయికి హెయిర్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. శతాక్షి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి 2 జడలు వేసుకుంటూ ఉండేది, ఎప్పుడు చూస్తూ వచ్చారు. కానీ ఈ అనూస్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి మా పాపకి హెయిర్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఇక కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయింది కదా, ఎప్పుడు ఆ 2 జడలు ఆ కొబ్బరి నూనె రాసుకోవటం అదంతా ఇక ఇప్పటి నుంచి ఉండదనమాట. సో వాళ్ళు ఏం చెప్తుంది ఇప్పుడు మనం వినాలన్నమాట. మా శతాక్షి హెయిర్ కటింగ్ అయితేనేమంది, మొత్తానికి ఫేస్కి సంబంధించింది అయితేనేమంది, మొత్తం ఇక్కడ చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. శతాక్షికి హెయిర్ కటింగ్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడు బాగా జుట్టు ఒకటి ఇలా జుట్టు ఇలా ఉంది కదా, దీనికి సంబంధించి మంచి హెయిర్ కటింగ్, హెయిర్ కలరింగ్ కూడా చేయిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. పిల్లలకి అదే కదా, టీనేజ్ పిల్లలకి ఇష్టం. దాంతోపాటు మొహం నిండా కూడా పింపుల్స్ అవన్నీ బాగా వచ్చేసింది. ఇదంతా పింపుల్స్, ఈ ముక్కు దగ్గర ఇదంతా కూడా పింపుల్స్ వచ్చేసి అది బ్లాక్ లాగా, మెడ దగ్గర ఇదంతా కూడా బ్లాక్ అలా వచ్చింది. కాలేజ్ లైఫ్ అంటే మంచిగా ఉండాలి కదా, ఇప్పటి నుండి మనం వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. సో హెయిర్ కటింగ్ చేస్తున్నాను, అలాగే ఫేస్ కూడాను లేజర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఎక్కడికంటే అనూస్ వాళ్ళ దగ్గరికి వచ్చి చేయిస్తున్నాను అనమాట. సో ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే, మన విజయవాడలో ఉన్న బెంజీ సర్కిల్ అంటే స్పెన్సర్ పక్కనేనండి. మీకు చక్కగా బయట నుండి బోర్డు కూడా కనిపిస్తుంది. సేమ్ మనం ఏమంటారు స్పెన్సర్ వచ్చే రూట్లోనే మీకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఫ్లైఓవర్ పక్కన అనమాట. మీకు అడ్రస్, లొకేషన్, అలాగే కాంటాక్ట్ నెంబర్లు అన్నీ కూడా పెడతాను.
మీరు కానీ మీ ఇంట్లో ఎవరైనా సరే ఇలా సెల్ఫ్ వచ్చేసి హెయిర్ స్టైల్ కానీ హెయిర్ కటింగ్ కానీ హెయిర్ కలరింగ్ కానీ అలాగే ఫేస్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇంకా చాలా చాలా ఉంటాయండి. మీరు ఇక్కడికి వస్తే వాళ్ళు వివరంగా మీకు చెప్తారు. అలాగే కాంటాక్ట్ నెంబర్ పెడతాను, వీడియో కింద అడ్రస్ పెడతాను. నిజంగా లోకల్లో ఉండే వాళ్ళైతే చక్కగా వచ్చి ఇక్కడ చేయించుకోవచ్చు. నేను ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత నేను సార్ని అడిగి కనుక్కొని నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మా కటాక్షని పక్కన చూడబోతున్నారు, చూసారంటే షాక్ అవుతారు. సార్తో మాట్లాడదాము. రండి, మొత్తం చూడండి, చాలా బాగుంది. చాలా పెద్ద సెలూన్ అండి. అసలు నిజంగా వచ్చారంటే పిల్లలు తీసుకొని చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. అసలు అనూస్ అంటే ఎంత ఫేమస్ తెలుసు కదా. మేమైతే అనూస్ తినాలి, అన్ని అనూసే వాడుతూ ఉండేవాడు. టిక్టాక్ లో పువ్వు అది. సో ఈ రోజుకి మా అమ్మాయిని ఫస్ట్ టైం మా అమ్మాయి హెయిర్ కటింగ్ హెయిర్ స్టైల్ మాకెంతో నమ్మకమైన అనూస్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామండి. అనూస్ అంటే తెలుసు కదండి, మనకెంత నమ్మకము. అనూస్ కెన్నాలు కానీ అనూస్ ఏ ప్రోడక్ట్ అయినా సరే అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండదు. సో అందుకనే మా అమ్మాయి హెయిర్ కటింగ్ కానీ హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి కానీ మాకు ఒక నమ్మకం అనమాట. ఇక్కడ చేయిస్తే బాగుంటుందని. ఈ పింపుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి దానికి, ఇక్కడ నుదుటి దగ్గర ముక్కు దగ్గర. సో అన్నీ క్లీన్ చేసేసి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పిద్దాం అనుకుంటున్నాను. మా విజయవాడలో మాకు దగ్గరలో ఉంది కాబట్టి మాకు నమ్మకమైన చోటకైతే మేము వచ్చాము. మీకు కూడా నిజంగా పిల్లలకి పింపుల్స్ కానీ ఇవన్నీ వస్తే ట్రీట్మెంట్ ఇప్పించాలంటే అనూస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు చక్కగా ట్రీట్మెంట్ అనేది ఇప్పించుకోవచ్చు. సెలూన్ కూడా ఉందండి ఇక్కడ మీకు. అన్నీ చూసారా, ఇవన్నీ చూడండి చక్కగా. మేడం ఏంటమ్మా ఇది? పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ సెక్షన్. పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ సెక్షన్ చూడండి చక్కగా ఇక్కడ అన్ని ట్రీట్మెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. సో మీరు నిజంగా శని ఆదివారాలు అలా ఖాళీ టైం చూసుకొని చక్కగా వచ్చి ఎంతో రిలాక్స్గా మీరు ఇక్కడ బ్యూటీ కేర్ గురించి అయితే హెయిర్ గురించి అయితే అలాగే మీకు లేజర్ ట్రీట్మెంట్ గురించి అయితే మిగతా చాలా ట్రీట్మెంట్లు ఉన్నాయి. మేడం గారు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా బాబుకి ట్రీట్మెంట్ అనేది చేయిస్తాను. సో చూడండి చక్కగా కొంత రిలాక్స్ అయ్యి చక్కగా వారానికి ఒక్కసారైనా సరే మనం ఒంటి గురించి కానీ మన హెయిర్ గురించి కానీ మనం కేర్ తీసుకోవాలండి. ఎందుకు కేర్ తీసుకోకూడదు? చూడండి, వారం మొత్తం నెల మొత్తం కష్టపడతాం. ఒక కాళ్ళు అయితే, చేతులు అయితే, ఫేస్ అయితే, మనం ఏదైనా సరే కేర్ తీసుకుంటేనే అవి కూడా అందంగా ఉంటాయండి. మనం ఎలా తింటున్నామో మన జుట్టుకు కానీ మన ఫేస్కి కానీ మన బాడీకి కానీ చక్కగా వీళ్ళు మనకి అన్ని కూడాను చేసి పెడతారు. చూడండి చక్కగా వచ్చిందో. నిజంగా ఫ్రెండ్స్ ఒక్కసారైనా సరే మనకి మనం బాడీ కేర్ తీసుకోవాలి. వెయిట్ తగ్గడం కోసం కూడా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారంట. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా చాలా చెప్తారు. మేడం అడిగి నేను మీకు ఒక్కొక్క కూడా చెప్తాను. వీళ్ళ దగ్గర ఏమేమో అంటే వీళ్ళ సెలూన్లో వీళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే ఈ సెలూన్ బాగా నచ్చింది. ఎంత పెద్దదో తెలుసా, అసలు నిజంగా చాలా పెద్దది. అసలు మొత్తం చూడండి, ఇక్కడ మొత్తం ఇంత పెద్ద బిల్డింగ్లో పెట్టారు. చాలా పీస్ఫుల్గా. ఒకవేళ పిల్లలు వచ్చినప్పుడు కూడాను, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చిరాకు పడకుండా చక్కగా పిల్లలతో ఏదైనా తీసుకుని కూడా మీరు ఫ్యామిలీతో కూడా చక్కగా రావచ్చు. ఓకేనా? మనకెంతో నమ్మకమైన ఎన్నో సంవత్సరాల నుంచి నిజంగా అనూస్ అంటే ఎంత ఫేమస్ ఎంత పేరో ఇప్పటివరకు కూడాను అనూస్ మించింది లేదండి. నేను నిజంగా చెప్తున్నాను. నాకు అసలు అనూస్ అంటే అంత గట్టి నమ్మకం. నేను ఇప్పుడు కూడా అనూస్కి సంబంధించినే నేను వాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా మా ఇంట్లో అనూస్ ఎంత ప్యాకెట్లు ఎన్నున్నాయో నిజంగా చెప్తున్నా. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పిల్లలు కదా, ఇక ఈ కటింగ్ అనేది ఎన్ని మనకి ఇలా వచ్చి చేయించుకుంటేనే కరెక్ట్. అది కూడా మనం ఎక్కడికి రావాలి అని అనుకుంటే అనూస్ వాళ్ళ దగ్గరికి వస్తే మనకి చక్కగా వాళ్ళు హెయిర్ కటింగ్ అయితే హెయిర్ కలరింగ్ అయితే ఇవ్వండి. అలాగే జుట్టు లేకుండా జుట్టు బాగా పెరగడం కోసం, అలాగే జుట్టు షైనింగ్ ఉండడం కోసం ఇవన్నీ ట్రీట్మెంట్ కూడా వీళ్ళు ఇస్తారండి. జుట్టు ఒకవేళ బట్టతలు ఉందనుకోండి, బట్టతలకు సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే జుట్టు పెరగడానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. చుట్టూ తగ్గడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే మనం అనూస్తో చేసేయచ్చండి. నిజంగా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ట్రీట్మెంట్ అనేది 100కి 100 మార్క్ చేసుకోవచ్చు. ఇండియా మొత్తం తెలిసిందే అనూస్ వాళ్ళదంటే మనకి అసలు డౌట్ కూడా అసలు ఏం లేదు. వెయిట్ తగ్గిస్తారు, జుట్టు పెరుగుదల చేస్తారు. అలాగే మీకు ఇందులో జుట్టు ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం, అలాగే మీకు జుట్టు షేవింగ్ కోసం చుండ్రు తగ్గిస్తారు, వెయిట్ లాస్ చేస్తారు. మనకి ఈ పింపుల్స్ ఇవన్నీ లేకుండా లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇందులో కూడా గోల్డెన్ వెరైటీస్ ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చి వాళ్ళకి మీరు చక్కగా తెలుసుకుంటే వాళ్ళ వివరంగా మీకు సంబంధించి మీరేం చేయించుకోవాలో అవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ నెంబరు అడ్రస్ అయితే పెడుతున్నాను. అలాగే ఫోన్ తీసి వాళ్ళతో మీరు మాట్లాడినా సరే వీళ్ళ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పాపకైతే ఈరోజు మాకు ఇంకా నమ్మకమైన మా విజయవాడలో రెంజర్ సర్కిల్లో ఉన్న అనూస్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయిస్తాను. సెకండ్ టైం మీకు హెయిర్ కటింగ్ అనేది చేయిస్తాను. ఇప్పుడైతే మా సతక్షి చేయిస్తాను. ఓకేనా? ఇంకా హెయిర్ కటింగ్ కూడా చేయిద్దాము. తర్వాత సతక్షి ఓకేనా? సో మాకైతే ఫుల్ హ్యాపీ అండి. మాకు అనూస్ అంటే అంత నమ్మకం అనమాట. ఎప్పటి నుంచో నేను మీకు తెలుసు కదా, అనూస్ వాళ్ళ ప్రోడక్ట్ బాగా వాడుతూ ఉంటాను. టిక్ టాక్ మొత్తం అనూస్ 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 చెప్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు యూట్యూబ్కి వచ్చిన తర్వాత నా కూతుర్ని అయితే ఫస్ట్ మాకు ఎంతో నమ్మకమైన అనూస్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఓకేనా? ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, అడ్రస్ పెడుతున్నాను. మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడుకొని శని ఆదివారాలు ఇప్పుడు ఖాళీగా ఉన్న కూడా చక్కగా వచ్చేసి మీరు ఇక్కడ వెయిట్ లాస్కి సంబంధించింది అయితే మీకు అన్నీ కూడా ఉన్నాయండి. మా సతక్షికి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇవన్నీ చూపించండి. చూడండి మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మా డైరెక్టివ్. శతాక్షికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ క్రీమ్ అప్లై చేశారు, ఆ బ్లాక్గా ఉండేది. తర్వాత ఇలా డాక్టర్ గారు వచ్చేసి ఇలా మొత్తం మిషన్ తోటి ఆ పింపుల్స్ ఇక్కడ నుదుటి మీద శతాక్షికి నోకలాగా చిన్న సన్న సన్న గుల్లలు ఇలా వస్తూ ఉండేవి. ఇంకా దీనికి ముందు ఒక 15 days బిఫోర్ అయితే అస్సలు హెవీగా ఉండిందండి. ఎందుకంటే స్కూల్ ఉన్న రోజుల్లో వాళ్ళకి నిద్ర తగ్గటం వల్ల స్కూల్కి హడావుడిగా వెళ్తారు కదా, బుగ్గల మీద ఇవన్నీ కూడాను పింపుల్స్ బాగా హెవీగా వస్తూ ఉండి, ముక్కు ఉంది కదా, ముక్కు సైడ్కి ఇలా బ్లాక్గా నల్లగా మచ్చలు, అలాగే చిన్న చిన్న గుల్లల్లాగా ఇలా వచ్చి అసలు కొంచెం ఇబ్బెట్గా కనిపించేది. ఎప్పుడు షూటింగ్లో కూడా నేను దగ్గర నుంచి షూట్ చేసేదాన్ని కాదు. సో తను చెప్పేది, మమ్మీ ఇలా ఈ సైడు ముక్కు కార్నర్లో నాకు సైడ్కి ఇలా నల్లగా ఉంది, ఈ పింపుల్స్ కూడా గజ్జిలాగా నోకలాగా అలా వస్తూ ఉంది, సో నాకు ట్రీట్మెంట్ ఇప్పించని చెప్పేసి తను ఎప్పటి నుండో నాకు చెప్తుంది. అందుకనే సో అనూస్ వాళ్ళని ఎంచుకున్నాను నేను. ఇక్కడికి వచ్చి పాపకైతే ట్రీట్మెంట్ అనేది చేయిస్తున్నాను. 3 సార్లు పడుతుందంటే ఇలా చేయించుకోవటం. పింపుల్స్ అయితే తర్వాత కూడా రావండి. చక్కగా పిల్లల్ని తీసుకొని ఇలా వచ్చి, టీనేజ్ పిల్లలకి మొహం నిండా ఇలా పింపుల్స్ ఉంటే బాగోదు కదా, సో నేనైతే ఇలా ట్రీట్మెంట్ అయితే చేయిస్తున్నాను. ట్రీట్మెంట్ తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు, నెక్ దగ్గర అంతా మా అమ్మాయికి బ్లాక్గా ఉంటుందండి. ఆ బ్లాక్ కూడా తీసేస్తారనమాట ఈ మిషన్ ద్వారా. అలాగే ఫేస్ మీద మనకి హెయిర్ వచ్చినా సరే, అలాగే మెడ దగ్గర మీకు బుగ్గల మీద, అలాగే లిప్స్ పైన మీకు హెయిర్ కానీ ఇలా వచ్చినట్టయితే సో అనూస్ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇస్తారండి. అలాగే నల్ల మచ్చలు, అలాగే ఫేస్ మీద వైట్ సోప్ లాగా రావటం, మొహం నిండా డ్రై అయిపోయి మొహం పెట్లిపోవటం, ఇలా ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తారండి. సో డాక్టర్ గారే చేస్తారు. మా అమ్మాయికి అయితే ఇప్పుడు ఈ పింపుల్స్ అనేది తీసేస్తున్నారు ఈ మిషన్ ద్వారా. మీకు ఇదంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తారు. సో ఇదంతా తీసేస్తారనమాట. సో ఇప్పుడైనా మీరు చూసుకోవచ్చు అనమాట. చూసారా, ఆ ముక్కు ఆ కార్నర్ దగ్గర నల్లగా వచ్చేసిందండి. సో ఆ ముక్కు దగ్గర చూసారా, కార్నర్కి ఆ బ్లాక్ షేడ్ అనేది తీసేస్తున్నారు. అలా అది తీసేయటం వల్ల అక్కడ బ్లాక్ అనేది రాదు, ఫ్యూచర్లో కూడా పింపుల్స్ అనేది అక్కడికి రావన్నమాట. సో వీళ్ళ ట్రీట్మెంట్ అనేది బాగుందండి. చూడండి, కావాలంటే ఆ సైడ్ ఉన్న ముక్కుల దగ్గర ఎక్కడంటే అక్కడ పింపుల్స్ వస్తాయి. మెడ దగ్గర ఉన్న బ్లాక్ అంతా కూడా తీసేస్తారనమాట. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా విజయవాడ వచ్చేసి ఇలా ట్రీట్మెంట్ చేయించుకోండి. బట్టతల వచ్చినా సరే, వైట్ హెయిర్ వచ్చినా సరే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. వెయిట్ లాస్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా వీళ్ళతో మీరు మాట్లాడితే పూర్తి వివరాలు అనేది ఇస్తారండి. లిప్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తారు వీళ్ళు. తర్వాత క్లీన్ చేసేసి వైటమిన్ సి మాస్క్ వేస్తారు. 10-15 minutes మాస్క్ వేసిన తర్వాత 15 minutes ఉంచుకోవాలా మాస్క్ అయితే. సో చూసారా, ఇక్కడ ఈ పింపుల్స్ ఏవైతే ఉన్నాయో గుళ్ళలు ఇవన్నీ కూడా గజ్జిలాగా అవన్నీ ఇప్పుడు తీసేశారండి. నిజంగా పిల్లలకి నిజంగా ఇవన్నీ చాలా అసహ్యంగా ఉంటుంది కదా. చూడండి మా శతాక్షి, మీకంటే ఇప్పుడు ప్లేస్ ఇంకా కడుక్కుంటారు మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ నుదుటి దగ్గర అయితే ఇదంతా గుల్లలుగా ఉండేది. ఈ శతాక్షిది స్కిన్ ఎలాంటిది అంటే చాలా పల్చటి స్కిన్ అండి. కదిలితే పెట్టిపోవటం, డ్రై అవటం, ఈ లిప్స్ అన్ని పగిలిపోవటం ఇలా ఉండేది. సో ఇక్కడ అంతా తీసేశారు. ఈ ముక్కు దగ్గర కూడా తీసేశారు. ఇప్పుడు మాస్క్ వేస్తారంట. అది వేసుకున్న తర్వాత ఒక 1/2 గంట సేపు ఇలా ఉంచితే మనకి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారని మీకు పెట్టిగా చెప్తాను. ఓకేనా? సో చూసారు కదా,
పింపుల్స్ అన్ని తగ్గి దీంతో పాటు మీకు ముఖం మీద నల్ల పొంగులాగా మచ్చలు, అలాగే స్కిన్ తెల్లగా ఉండటం, పొడి పారుకోవటం, సోప్లా రావడం, ఈ ముక్కు దగ్గర బ్లాక్గా రావడం, అలాగే మీకు ఒక్కోసారి దురద రావడం, ఇటువంటివన్నీ కూడాను వీళ్ళు ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ ఇస్తారు. దాంతో పాటు తగ్గించేస్తారు. అప్పటికప్పుడు ఫేస్ అనేది మీకు గ్లో ఉంటుంది. ఇక తర్వాత ట్రీట్మెంట్కి ఎన్నిసార్లు రావాలనే దాని గురించి కూడా మీరు క్లియర్గా చెప్తారండి. మొహం మీద కూడా ఇలాంటి మచ్చలు పెట్టుకుని అసలు తిరగడం చాలా జరగాల ఉంది. సో కావాలంటే మీరు ఒకసారి అనుసరించేసి ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే చూసారు కదా, పిల్లలకు అసలు ఏం నొప్పి లేదు, ఏం లేదు, చక్కగా ట్రీట్మెంట్ అయితే ఇలా జరుగుతుంది. ఫుల్ హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. అంతే కదా, మన పిల్లల ఫేస్ బాగుండాలి, నా ఫేస్ బాగుంది, మళ్ళీ నీ ఫేస్ ఇలా ఉంది, నా ఫేస్ ఎందుకు ఇలా ఉన్నది అడిగితే నాకు బాధగా ఉంటుంది కదా. సో అందుకని పేరెంట్సే ఎప్పుడైనా సరే పిల్లలు కేర్ తీసుకోవాలి. కాబట్టి టీనేజ్ పిల్లల కంటే ఇలాంటి పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో అది నేను ట్రీట్మెంట్ అయితే ఇక్కడ తీసుకుంటాను. నేను అవుతున్నా శతాక్షి చూసుకోవాలి, ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఉందంట. చూసారు ఇక్కడ గుల్లలు మొత్తం, ఈ గుల్లలన్నీ తీసేశారు. మీకు దూరం నుంచి వీడియోలు ఎప్పుడు కనిపించవు కదా, ఇవన్నీ గుల్లలే. ఈ గుల్లలన్నీ తీసేశారు. అలాగే ముఖం మీద మొట్యాలు కానీ, తర్వాత నల్ల పొంగు అంటారు కదా, ఆ పొంగు కానీ ఇవన్నీ కూడా లేకుండా చక్కగా ముఖం అంతా క్లీన్ చేస్తారండి. చక్కగా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి, ఓకేనా. ఇంకా ఈ ఫేస్కి ఇవంతా కూడాను జెల్ అవన్నీ అప్లై చేస్తారు. సో ఏం జరిగిద్దనే నేను చెప్తాను. శతాక్షి అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది, నా పింపుల్స్ తగ్గిపోయినాయా అని. చాలా బాగుందమ్మా. పైన ఇవన్నీ తీసేశారు. ఎలా చూసుకుంటా ఉండు, కెమెరా తీస్తున్నాను కదా, ఉండు. ఒకేసారి నీకు సర్ప్రైజ్ అనమాట. మొత్తం క్లీన్ అని అయిపోయిన తర్వాత నీకు చూపిస్తాను, నువ్వే షాక్ అవుతావు. ఆ బ్యాక్ సైడ్ ముక్కు దగ్గర నలుపు ఉంది కదా, అది కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా నీకు ఫేస్కి ఇంకా మాస్క్ వేస్తారంటే అదంతా వేసిన తర్వాత ఇంకా నీట్గా వస్తుంది, ఓకేనా. నొప్పి ఏం లేదు కదమ్మా, అసలు ఏం లేదు. చూసారా ఎంత బాగా చెప్తున్నారు పిల్లలు నవ్వుకుంటూ. ఏరే హాయ్ చెప్పు. ఎంత ఇదో మమ్మీ నీ ఫేస్ లా నా ఫేస్ మెరవాలి అని. చూసుకో, వెళ్తాము. సో ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ అండి. సో అంటే మీకు బుగ్గల మీద కానీ, ఇలా పెదాల మీద కానీ, ఇక్కడ గడ్డం మీద కానీ, ఎక్కడంటే అక్కడ విపరీతంగా లేడీస్కి కూడా హెయిర్ వస్తూ ఉంటుంది కదా, అది చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇలా జెంట్స్కి వచ్చినట్టుగా మీసా రావడం వల్ల మనం పబ్లిక్లో తిరగలేక, బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకున్నప్పుడు కూడా మనకి ఇక్కడ హెయిర్ అంతా కనిపిస్తా. సో అలా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తారండి మీకు. సో కంప్లీట్గా హెయిర్ అనేది ఫ్యూచర్లో ఇక లైఫ్ లాంగ్ రాకుండా కంప్లీట్గా వీళ్ళు చేస్తారన్నమాట. సో దగ్గరికి వచ్చి చక్కగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్నిసార్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది వాళ్ళు మీకు వివరంగా చెప్తారు. సో ఈ గది అనమాట, ఇదంతా ఇక్కడే ట్రీట్మెంట్ అనేది మీకు జరిగింది. సో ఫేస్ అయితే మీకు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఈ హెయిర్ అయితే బుగ్గల మీద అయితే, తర్వాత గడ్డం మీద అయితే, ఇంకా కొన్ని ప్లేసుల్లో చేతుల మీద విపరీతంగా హెయిర్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తారండి, ఫేషియల్ చేస్తారా, ఒకసారి చూద్దామా. సో ఇక్కడైతే మొత్తం ఎన్ని క్యాబిన్స్ ఉన్నాయో, ఇదొకటి పక్కన ఒకటి, వరుసగా చాలా పెద్దదండి. సో నిజంగా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఇరుగ్గా అయితే అస్సలు లేదు. మొత్తం ఏసీ ఉందన్నమాట. అసలు మనం ఎన్ని అవర్స్ వచ్చినప్పుడు కూడా మనకు కొంచెం కూడా చిరాకు అనిపించదు. ఇక్కడ ఫేషియల్ చేస్తారంటే ఎటువంటి ఫేషియల్స్ చేస్తారండి? సో ఫేస్కి వచ్చేసి మనకి క్లయింట్ స్కిన్ టైప్ బట్టి ఉంటుంది, స్కిన్ టోన్ బట్టి ఉంటుంది. స్కిన్కి ఏదైతే క్లయింట్కి ఏదైతే ఫేషియల్ సెట్ అయిద్దో స్కిన్ మనం చెక్ చేసి అదే ఫేషియల్ సజెషన్ ఇస్తాం అన్నమాట. సో మన దగ్గర వైట్నింగ్ ఫేషియల్, అల్ట్రా బ్రైట్ అండ్ హైడ్రా ఫేషియల్, ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫేషియల్స్ ఉంటాయి అన్నమాట. సో ఏదైతే సెట్ అయిద్దో క్లయింట్కి మనం ఆ ఫేషియలే చేస్తాము. ఏది పడితే అది చేయకుండా చక్కగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ స్కిన్ పల్చగా ఉందా, లేదా థిక్గా ఉందా, లేదా వాళ్ళ స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఫేషియల్ అనేది చేస్తారంట. సో అది కూడా ఉంటుంది కదా, స్కిన్ కొంచెం పడదని టెస్ట్ చేసి వాళ్ళకి ఆ ఫేషియల్ అనేది సెట్ అయితే చేస్తారు, ఓకేనా. ఈ రూమ్లో అన్ని చూద్దామా. ఇది ఏంటమ్మా, ఇది మిషన్? ఎస్ మ్యామ్. దేనికి సంబంధించింది? ఇది స్కిన్ కి సంబంధించిన మిషన్. ఓకే. అండ్ ఫేషియల్ కి సంబంధించిన మిషన్స్ అక్కడ ఉంది. ఇవన్నీ కూడా చక్కగా ఎన్ని గదులు ఉన్నాయో. సో ఎంతమంది వచ్చినప్పుడు కూడా ఏదైనా పెళ్ళిళ్ళు అయినా సరే ఒక గ్రూప్గా ఒక 50 మెంబర్స్, ఒక 30 మెంబర్స్ మేకప్ చేయించుకోవాలన్నా సరే ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఇక్కడ ఏంటమ్మా, ఇవి వచ్చేసి ఫేషియల్ అన్నాను కదా మ్యామ్. సో వాటికి సంబంధించి స్ట్రీమ్స్ కానీ, స్కిన్ కి సంబంధించి ఫేషియల్స్ మాట ఇవన్నీ. సో ఇక్కడ అయితే ఇది మిషనరీ.
సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మన విజయవాడలో అనూస్ వాళ్ళు మనకి ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలాగే వీళ్ళు పెళ్ళిళ్ళప్పుడు కూడాను ఎంతమంది వచ్చినా సరే, ఎవరైనా ఏదైనా అకేషన్ ఉన్నా, ఏదైనా పార్టీ ఉన్నా, మనం ఎక్కడికైనా వెళ్తే వెయిట్ చేయాలి. ఇక్కడికి వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాబిన్ ఉంది. చక్కగా ఒక్కొక్క క్యాబిన్లో ఒక్కొక్కరికి ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. చక్కగా వీళ్ళు ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే స్పీడ్గా చేసేసి ఇంటికి అయితే మనం వెళ్ళిపోవచ్చండి. లేట్గా అయితే అవ్వదు. ఎందుకంటే వచ్చి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారో క్లయింట్లు, వాళ్ళందరికి కూడాను ఒక్కొక్క క్యాబిన్లో ఒక్కొక్కరికి పంపించేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వెయిట్ లాస్ అయితే మీరు వెయిట్ పెరగాలన్నా, వెయిట్ తగ్గాలన్నా, స్కిన్ కలర్ మారాలన్నా మీకు అన్ని విధాలా కూడాను వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారండి, హైబ్రోస్ చేస్తారంట. ఇంకా హెయిర్ కటింగ్ ఇక్కడ కదా లోపల చేస్తారు, ఇక్కడే చేస్తారు మ్యామ్. హెయిర్ కట్ లోపల కూడా చేస్తారు. హెన్నా అప్లికేషన్స్, హెయిర్ కలర్ అప్లై చేయడం, హైలైట్స్ వేయడం అన్ని కూడా ఇక్కడ చేస్తారు. ఇంకా లోపల కూడా ఉందండి. Yes, ma'am. మొత్తం ఏసీ ఉంది కాబట్టి మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కానీ చిరాకు కానీ ఏముండదు. సో ఇది కూడా చాలా పెద్దదండి. అందుకని ఒకవేళ నిజంగా శని ఆదివారంలో చక్కగా వచ్చారంటే పిల్లల్ని తీసుకుని వచ్చినా కూడా ఎటువంటి కోపడతారేమో, డిస్టర్బెన్స్ ఏమో, పిల్లల్ని తీసుకుని వెళ్తే అక్కడ కన్వెంట్ ఉండదేమో అని అనుకోవడానికి కూడా ఏం లేదండి. చక్కగా ఇక్కడ చిన్న పాప కూడా ఆడుకుంటా ఉంది. ఎందుకు తెలుసా, క్లయింట్తో పాటు ఇప్పుడు మనం వస్తే మనతో పాటు మన పిల్లలు వచ్చారు కాబట్టి చిరాకు పడే అవకాశం అయితే ఇక్కడ లేదన్నమాట. ఓకేనా? సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఏం జరిగిందండి, ఓబీ మ్యామ్, వెయిట్ రిడక్షన్, వెయిట్ తగ్గడం కోసం, వెయిట్ పెరగడం కోసం ట్రీట్మెంట్ అందిస్తారా? అంటే వెయిట్ తగ్గడానికి అయితే ఉంటుంది. దానికి మనం క్యావిటేషన్, బిఎంఐ ట్రీట్మెంట్స్ ఇస్తాం అన్నమాట. సో మనం ఎంత వెయిట్ ఉండాలి, మన ఏజ్కి తగ్గ వెయిట్ చెక్ చేసుకొని, ఫ్యాట్ లెవెల్స్ చెక్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఇప్పుడు రాగానే ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు ముందు వీళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత వెయిట్ తగ్గాలి, ఎన్ని నెలలు తగ్గాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్పి ఒకేసారిగా వెయిట్ తగ్గి మీరు రాగానే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేసి ఈ రోజు అయితే అవ్వదండి. చక్కగా ఇన్ని రోజులు పడుతుంది, ఇన్ని నెలలు పడుతుంది, మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు, తర్వాత ఎంత వెయిట్ ఉంటున్నారు, వారానికి ఎంత వెయిట్ తగ్గుతారు, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటూ మీకు వివరంగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఏదైనా సరే కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేసి ఒకసారి వచ్చి వీళ్ళతో కలిసి మీరు మాట్లాడుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేస్తే మీకు క్లియర్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి. చాలా పీస్ఫుల్గా ఉంది, చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా మిషన్స్ అనమాట. ఇవన్నీనా చూపించండి. ఎస్ మ్యామ్. చూడండి, ఈ మిషన్ ద్వారా వెయిట్ తగ్గించేస్తారు. నిజంగా అందంగా ఉంటారు, సన్నగా ఉంటాయి. మనం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటే బాగుంటుంది ఏమని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబోయ్ ఎంతమంది వచ్చారో వీళ్ళని చూస్తే అసలు నిజంగా నేను కూడా అర్జెంటుగా వెయిట్ తగ్గాలి. మా అమ్మాయికి అయితే ముందు ఫేస్బుక్ ఎన్ని క్లియర్ చేస్తే నాకు ఒక బాల్ తగ్గిపోయింది. నిజంగా మమ్మీ నాకైతే ఇవన్నీ నువ్వు కేర్ తీసుకోవా, నా పెద్దలు పగిలిపోతుంది, నా స్కిన్ పలుచగా ఉంది, నువ్వు నాకు ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పించావు అడుగుతుంటే నాకు ముందుగా గుర్తొచ్చింది మాత్రం అనూస్ వాళ్ళేనండి. అనూస్ అంటే మన పుట్టిల్లు అండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అనూస్ హెన్నాలు వాడి ఎన్ని వాడేదో తెలియదు. సో ఇప్పుడైతే మా అమ్మాయి ట్రీట్మెంట్ కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఇందాక వరకు ట్రీట్మెంట్ జరిగింది కదా, ఇప్పుడు ఇది ఏంటమ్మా? ఫేస్ ప్యాక్ మ్యామ్. ఇది లేజర్ చేశాం కదా, ఇది కూలింగ్ ఎఫెక్ట్ కోసం వేస్తున్నారు. ఎలా ఉంది శతాక్షి? చల్లగా ఉందా? వావ్, ఇంకేం కావాలి నీకు? ట్రీట్మెంట్ అంది, శుభ్రంగా ట్రీట్మెంట్ చేయించుకుంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇప్పుడు శతాక్షి అయితే ఇప్పుడు ఈ క్రీమ్ వేస్తున్నారు, చల్లగా ఉందంట, మరీ కూల్గా. సో దీనికి బిఫోర్ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి మత్తు అయితే ఇవ్వలేదండి. సో వాళ్ళకి అసలు కొంచెం కూడా పెయిన్ గీన్ ఏం ఉండదు. ఏదైతే మిషన్ ద్వారా తీస్తున్నారో ఆ మిషన్ ద్వారా వీళ్ళకి గుచ్చుకున్నట్టు కానీ, మంట కానీ, పెయిన్ కానీ ఎటువంటిది అయితే ఉండదండి. సో ఇప్పుడు ఇక్కడ టైం పట్టింది కాబట్టి నేను హెయిర్ కటింగ్కి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి చేయించుకుందాం అనే ఆలోచనలో ఉన్నాను. నాకు తెలియక నేను రెండు ఒకేసారి చేయిద్దాం అనుకున్నా. ట్రీట్మెంట్కి అయితే కొంచెం టైం పట్టింది కాబట్టి సెకండ్ టైం నేను హెయిర్కి సంబంధించి హెయిర్ కటింగ్ కలరింగ్ సంబంధించి ఇక్కడికి వస్తాను అనమాట. సో మా అమ్మాయి కాలేజీలో జాయిన్ అవుతుంది కదండి. ఒక 5 మినిట్స్ అండి, ఒకసారి చూపించండి. ఒక 5 నిమిషాలు అయితే పాపం మళ్ళీ సెకండ్ ఏం చేస్తారో నేను చూపిస్తాను. సో కూలింగ్గా ఉండి ఇది వేసిన తర్వాత మా ప్రకాష్ కూడా చెప్తుంది చల్లగా ఉంది మమ్మీ అని. సో అమ్మాయి ఫేస్ ఎలా అవుతుంది చూడండి. చూసారు కదా, ఫేస్ కేసిన ఏదైతే ఉందో
అదంతా కూడాను డ్రై అయిపోయింది. ఇప్పుడు మా పాపకి చన్నీళ్లతోటి క్లాత్ పెట్టి చక్కగా ఇలా తుడుస్తున్నారనమాట. ఇదంతా తుడిచిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం అప్లై చేస్తారనేది మీరు చూస్తూ ఉండండి. సో ఇలా ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఏదైనా మొహం మీద నల్ల పొంగులాగా మచ్చలు ఉన్నా సరే, మొహం మీద ఎంట్రుకలున్నా, అలాగే ఛాతీ మీద ఎంట్రుకలున్నా ఎక్కువగా ఉంటాయి కదా లేడీస్కి, అలా జెంట్స్ లాగా ఉంటే బాగోదు కదా. సో ఇక్కడికి వచ్చి ఇలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనకి ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వీళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు, వెయిట్ లాస్ తగ్గడానికి కూడా ఇస్తారు. ఇంకా మీకు ఇంటికి కూడా వచ్చి వీళ్ళు సర్వీస్ అనేది చేస్తారంట. శని ఆదివారాలు, కొన్ని ఆదివారాలు అప్పుడు కొంతమంది సెలవులు పెడతారు కదా, అలా లేకుండా వీళ్ళ సెలూన్ అనేది ఎప్పుడు కూడా అనూస్ వాళ్ళది ఓపెన్గానే ఉంటుంది. సో జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. జెంట్స్ లేడీస్కి ట్రీట్మెంట్ కూడా జెంట్స్ చేస్తారు, లేడీస్ కూడా చేస్తారండి. సో మీరు దీని గురించి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా చేంజ్ అయితే అడ్వాన్స్ పీల్ జరుగుతుంది మ్యామ్, అండ్ క్యూసిచ్ లేజర్ జరుగుతుంది, అండ్ మనకి మైక్రో బ్లీడింగ్ కూడా జరుగుతుంది ఫేస్ కి. సో ఈ రూమ్ అయితే ఇక్కడైతే ఈ ట్రీట్మెంట్ అయితే చేస్తారంట. సో నిజంగా ఫ్రెండ్స్, ఖాళీ టైం చూసుకొని చక్కగా వచ్చి ఏదైనా సరే మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏమి కూడా మన మొహం మీద ఉన్న మచ్చలు తగ్గు ఏమి ఉండదు. ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. చూడండి ఇక్కడ ఏం రాస్తున్నారు, సన్ స్క్రీన్ రాస్తున్నారు పైన అనమాట. ట్రీట్మెంట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు పాప అనేది రెడీ అవుతుంది. చూడండి, రెడీ తర్వాత దాన్ని మీకు క్లియర్గా చూపిస్తా. ఇక్కడున్న సన్న సన్న గుళ్ళలు అయితే, పింపుల్స్ అయితే, ఆ బ్లాక్గా ఉండే మచ్చలు అయితే, ఈ కార్నర్లు ముక్కు చివర్లు ఉండే ఇదైతే మొత్తం క్లియర్గా నీట్గా తీసేసారండి. సో మీకు అదంతా కూడాను ఇది అయిపోయిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఎలా ఉన్నా ఇప్పుడు, ఎలా ఉంది మీకు? చల్లగా ఉంది. చెప్పు మనవాడికి ఎలా ఉందా? బాగుంది. పెయిన్ ఏమి లేదు ట్రీట్మెంట్. అసలు నొప్పి గిప్పి ఏముండదండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తనకు బాగా ఇష్టం అనమాట. నాకు పింపుల్స్ అంటే అసలు మమ్మీ నాకు అసలు ముందు తీసుకోవాలేదని గోల. సో కోరిక అనేది మనం నెరవేర్చాల్సిందే. ఓకేనా? పింపుల్స్ ఇక్కడ ఎంత కూడా లేదు. ఇప్పుడు ఫేస్ అంతా కడుక్కుంటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో మేము 4 o'clockకి రావడం వల్ల మాకు హెయిర్ కటింగ్కి టైం సరిపోలేదు. 8 o'clockకి క్లోజ్ అవుతుందన్నమాట ఇక్కడ సెలూన్ అని. ఫ్రెండ్స్, శతాక్షి చూడండి ఎంత చక్కగా ట్రీట్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి చేయించాను, ఇక 3 times అనేది చేయించాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అన్ని విధాల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే చెప్పమ్మా ఒకసారి ఏమేమి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలాంటివి జరుగుతుంటాయి? ఇక్కడ స్కిన్ బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్ పీల్స్ ఉంటాయి, క్యూసిక్ లేజర్, మైక్రోడర్మా అన్నీ ఉంటాయి ఇక్కడ. అది కంటిన్యూగా మనకి 1 by 1 జరుగుతుంది, కాంబినేషన్ లో జరుగుతుంది. స్కిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ట్రైకో హెయిర్ ఫాల్ కి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. హెయిర్ రీగ్రోత్ కి కూడా మనకి డాక్టర్ గారు ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ సెలూన్ క్లినిక్, సెలూన్ సర్వీసెస్ కూడా ఉంటాయి, లైక్ హెయిర్ కట్, ఫేషియల్స్ అని. సో మనకి బ్రైడల్ మేకప్ కావాలి అన్నా కూడా మనం అవుట్డోర్ వెళ్ళి కూడా మేము మీకు ఎప్పుడైనా సరే ఇంటి దగ్గరికి కూడా వచ్చి వీళ్ళు మేకప్ చేయాలన్నా, ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా మీకు అక్కడ కూడా వచ్చి చేస్తారనమాట. సో పూర్తి డీటెయిల్స్ అనేది వీడియో కింద ఉంటుంది. అలాగే కాంటాక్ట్ నెంబర్ పెట్టినాను. వెయిట్ లాస్ అవ్వాలన్నా, అలాగే ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు కానీ, పొంగు కానీ ఎటువంటి అయినా సరే పోతాయి. బట్టతలున్నా, జుట్టు తెల్లబడినా సరే, అలాగే జుట్టు కూడా రఫ్గా ఉన్నా, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిద్దండి. వెయిట్ లాస్ కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది. సో ఖచ్చితంగా మన అనుస్కి, మన విజయవాడ చక్కగా వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరు పొరుగురులో కూడా వీళ్ళు మీకు హోమ్ సర్వీస్ అనేది చేస్తారు కాబట్టి పూర్తి డీటెయిల్స్ అనేది ఒకసారి మాట్లాడుకుంటే మీకు తెలుస్తుందండి. ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది మీకు. సండే, సాటర్డే, హాలిడేస్ అట్లాంటివి ఏమి ఉండవు. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 8 వరకు వీళ్ళు ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు. సో పెద్దది అనమాట ఇక్కడ ఈ సెలూన్ కూడాను మీకు ఇక్కడ. ఎందుకంటే ఎంతమంది వచ్చినప్పుడు కూడాను వీళ్ళు మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా టైం అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ప్రతి ఒక్కరికి కూడాను టైం అనేది చాలా ముఖ్యమైనదండి. ఇక్కడికి రాగానే
ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ మేకప్ చేయించుకోవడానికి కూడా గదులు ఎక్కువగా ఉన్నాయి. మీకు తొందరగా కూడా రాగానే ట్రీట్మెంట్ కానీ అలాగే ఫేషియల్స్ కానీ అలాగే హెయిర్ కలరింగ్ కానీ అన్నీ కూడా తొందరగా అయిపోతుందండి. సో ఇప్పుడు మా అమ్మాయికి వచ్చామా, మేము ఇక్కడికి వచ్చి రాగానే స్టార్ట్ చేశారు. సో ఇదంతా అయిపోయింది. ఇంకా 3 times అనేది ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా మీకు మన పిల్లలకి మనమే కదండి, ఇప్పుడు టీనేజ్ పిల్లలకి ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మా పెద్ద అమ్మాయికి పింపుల్స్ రావు, చిన్న అమ్మాయికి పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. తనకి ఇదంతా ఉంది కాబట్టి నేనైతే మా అమ్మాయికి ఇక్కడ ట్రీట్మెంట్ వచ్చి తీసుకున్నాను. ఫుల్ హ్యాపీ. మా శతాక్షికి అడగండి ఎలా ఉంది? చాలా రిఫ్రెషింగ్గా ఉంది. చాలా ఉంది. సో ఆమెకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఈ పింపుల్స్ అనేది నాకు వద్దు అని. సో మేమైతే అనుసరించుకొని మేము ఇక్కడికి వచ్చాము. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మీ పిల్లలకి కూడా, మీ పిల్లలకి కూడా మీరు ట్రీట్మెంట్ చేయించాలనుకున్నా, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, అలాగే మీ ఫేస్ గ్లో కోసమైనా సరే, అలాగే జుట్టు పెరగాలన్నా సరే, ఇక హెయిర్ కటింగ్ అయినా సరే, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉందండి. మీకు ఒకవేళ రాలేనప్పుడు కూడాను ఇంటికి వచ్చి కూడా వీళ్ళు సర్వీస్ అనేది చేస్తారు. సో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను కాబట్టి మన విజయవాడ వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఎప్పటి నుంచో నేను అనూస్ వాళ్ళే హెన్నాలు కానీ అన్నీ వాడుతూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే కదా. ఓకేనా? వీళ్ళందరూ నా వీడియోస్ చూస్తారట, నా అభిమానులు కూడాను. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళందరికీ కూడా సపోర్ట్గా మనం ఉండాలి. ఓకేనా? అనూస్ అంటే మన అమ్మ లాంటిది, ఎప్పటి నుండో ఉంది కాబట్టి అసలు ఇందులో మనం డౌట్ పడాల్సిన అసలు అవసరం అయితే లేదండి. ఎందుకంటే అనూస్ వాళ్ళది అనేది బ్రాండెడ్ అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? 40 years. నాకు తెలిసినప్పటి నుంచి ఉంది, దానికి ముందు నుంచి ఉందంటే 40 years సీనియారిటీ అండి. ఏదైనా సరే ఆచితూచి అన్ని ట్రీట్మెంట్లు కానీ చేస్తారు. సో ఇంతకన్నా సీనియారిటీ అనుభవం అనేది ఇంకేముంటుంది చెప్పండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? నువ్వు చెప్పు, ఎలా ఫీల్ అవుతున్నా? అంటే ఫస్ట్ లేజర్ ఏదో ఉండదు అనుకున్నా, కానీ అంతగా పెయిన్ లేదు, ఏమి లేదు. చాలా ప్రశాంతంగా చేయించుకొని అసలు మంట కానీ నొప్పి కానీ ఏమి ఉండదండి. పిల్లలు చాలా కూల్గా అలా పడుకొని చక్కగా అన్ని చేయించేసుకొని ఇంటికైతే వెళ్తున్నాం. బాయ్ బాయ్. విజయవాడలో ఉన్న మన అనూస్ వాళ్ళు మీ అందరికీ కూడా వెల్కమ్